క్రీస్తు యేసునందు ప్రియ పరిశుద్ధులారా, ప్రియ సంగమా, మిత్రులారా, ప్రభైన యేసు నామం పేరట మీకు ఈ సాయంకాలపు సమయమున వందనాలు తెలియజేస్తున్నాను. పాత నిబంధన గ్రంథములో యేసు ప్రభువును ఏ విధంగా చూడవచ్చునో మనం ఈరోజు కొన్ని ఉదాహరణలలో చర్చిద్దాం. యేసు ప్రభువు ల్యాంబ్ ఆఫ్ ది గాడ్, దేవుని గొర్రెపిల్ల. అది మనము ధ్యానం చేస్తా ఉంటాం. అదేవిధంగా యేసు ప్రభువు ఈ బలులు అర్పణలో ఆయనే తుది అర్పణగా సంపూర్ణ పాప విముక్తి చేయడానికి బలియాగమైపోయాడని ధ్యానం చేస్తా ఉంటాం. పాపాలు ఏ విధముగా పూర్తి స్థాయిలో పరిహారము, పాప ప్రాయశ్చిత్తం జరుగుతుందో మనకు తెలుసు. యేసు చిందించిన రక్తం ద్వారా మనకు పాప ప్రక్షాళన, పాప ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఈ విషయాల్లో మరింత లోతుగా మీకు ఈరోజు నేను ప్రభువు యొక్క మేక మరియు బలి పశువుగా యేసు అజాజేల్ అనేటువంటి అంశాల గురించి మాట్లాడతాను. డీటెయిల్‌గా ఆదివారం నాడు ల్యాంబ్ ఆఫ్ ది గాడ్, అదేవిధంగా ఆహ్, ఆహ్, ప్రభు యొక్క మేక మరి బలి పశువుగా యేసు, డీటెయిల్డ్‌గా డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా క్లుప్తంగా చెప్తాను. ప్రభువు యొక్క శిలువ కార్యము వీటిలో ఈ యొక్క టైటిల్‌లో ఏ విధముగా ఉండునో జాగ్రత్తగా మీరు గమనించండి. జ్ఞానవంతులు కండి. దేవుని మేక, గాడ్స్ గోట్ అండ్ స్కేప్ గోట్, బలి పశువు అజాజెల్. అసలు ఎటోన్మెంట్ అంటే ఈ యొక్క లెంట్ పీరియడ్‌లో ఈ ఎటోన్మెంట్ అనే మాటను ఎక్కువగా చర్చించుకుంటా ఉంటాం. లెంట్ అంటే ఉపవాస కాల దినాలు, శ్రమకాల దినాలు అనకండి. ఉపవాస దినాలు, 40 ఉపవాస దినాలు ఇంకా దగ్గరికొచ్చేస్తున్నాం. మధ్యలో ఒక సండే ఉంటుంది. అటు సండే హోలీ వీక్‌లోకి నెక్స్ట్ సండే కాకుండా నెక్స్ట్ సండే నెక్స్ట్ వీక్‌లోకి వెళ్తాం. అంటే యేసుప్రభు యొక్క శిలువ మరణాలను ధ్యానం చేయుట అది ధన్యతగా భావించి అనేక సంఘాల్లో ఈ కాలంలోనే ధ్యానాలు చేస్తారు. మనమైతే ప్రతి ఆదివారం నాడు కూడా యేసుప్రభుని జ్ఞాపకం చేసుకుంటాము. శిలువ కార్యము, ఆమె సమాధి చేయబడ్డము, తిరిగి లేవబడ్డము, ఆయన పరలోకానికి వెళ్ళడము, తిరిగి రావనై ఉన్నాడని ఈ విధంగా మనము ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉంటాం కనుక ఇది మనకి ఈ ఉపవాస కాలాలనేది ప్రత్యేకంగా ఉండదు. ఆచరించవలసిన అవసరం కూడా లేదు. ఆచరించినా దాని తప్పేమీ కాదు. ఎటోన్మెంట్ అంటే పాపాలను తొలగించడాన్ని ఎటోన్మెంట్, ప్రాయశ్చిత్తం అంటాం. అయితే జంతువులు, గొర్రెలు, మేకలు వంటి బలుల ద్వారా పాత నిబంధన గ్రంథంలో ఎటోన్మెంట్‌ని సూచించాడు దేవుడు. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు బలియాగం ద్వారా ఈ యొక్క పాప ప్రాయశ్చిత్తాన్ని ఆయన కలుగజేసాడు మానవాళందరికీ. జంతువుల బలుల ద్వారా వచ్చేటువంటి ఆ ఆ యొక్క పాప ప్రాయశ్చిత్తము తాత్కాలికమైనది. ఏడాదికోసారి యూదులు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో జంతు బలులను అర్పిస్తారు. అవి గొర్రెలవ్వచ్చు, మేకలవ్వచ్చు, ఎద్దులవ్వచ్చు. ఏ జంతువులు అవి కొంచెం పరిశుద్ధమైన జంతువుల్ని వారు బలియాగముగా చేస్తారు. దేవుడు వాళ్ళకి ఆ నిబంధన ఇచ్చాడు. అయితే యేసు ప్రభువు శిలువ మరణం ద్వారా ఈ ఒకాయన బలి పశువుగా, బలియాగముగా ఆయన శిలువ మ్రాను మీద మరణించటం వలన ఆ యొక్క ప్రశస్తమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా మానవాళందరికి కూడా పాప విమోచన జరుగుతుంది. పాప ప్రక్షాళన జరుగుతుంది. పాప ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అయితే ఆ శిలువ కార్యాన్ని ప్రతి ఒక్కరు కూడా నమ్మాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ విచారం ఏంటంటే కొద్దిమంది మనలాంటి వాళ్ళు మాత్రమే ప్రభువైన యేసు యొక్క శిలువ కార్యాన్ని నమ్మి, ఆయన నా కొరకు నా యొక్క స్థానములో ఆయన ఆ శిక్షణ పొందాడనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం అనేది మనకు ధన్యత. సో, ఎటోన్మెంట్ అంటే పాప ప్రాయశ్చిత్తం. పాప ప్రాయశ్చిత్తము జంతువుల వలన వచ్చేది, బలుల వల్ల వచ్చేది తాత్కాలికము. అయితే
యేసు ప్రభు యొక్క ఆయన బలిపశు ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన బలియాగం అవడం ద్వారా శాశ్వతమైనటువంటి పాప నివృత్తి, పాప విమోచన, పాప ప్రాయశ్చిత్తము మానవాళికి కలుగుతుంది. ఆ విధంగా మనము చూసినట్లయితే యేసునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఆ యొక్క ధాన్యత లేక ఆశీర్వాదం లభిస్తుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2:5లో ఏమి రాయబడి ఉందంటే 2:4 చూద్దాం ముందు. మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని ఇచ్ఛయించుచున్నాను అంటున్నాడు. సత్యం అంటే యేసుప్రభు. మనుషులందరూ కూడా సత్యమును గూర్చి తెలుసుకోవాలి, అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి అని ఇక్కడ తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు. 5వ వచనంలో దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడు. ఈయన అందరి పాపముల కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. మనం చెల్లించవలసినటువంటి ఆ యొక్క పాపపు బాకీని దేవుడే దేవుని యొద్ద యేసు ప్రభు చెల్లించాడు. దాన్ని విమోచన క్రయధనం అంటాం. ఈ విధముగా మనము చూసినట్లయితే మనుష్యులకును దేవునికిని మధ్య ఆదాము వలన ఆ ఏదైనా వనములోనే ఎడబాటు వచ్చేస్తుంది. మనుషులందరూ కూడా దేవుని నుంచి దూరమయ్యేటువంటి పరిస్థితి ఆదాము అవ్వలు కల్పించారు. దేవునితో సహవాసంగా ఉండాలనేటువంటి ఆ యొక్క కోరికను ప్రజలు అనగా మనుష్యులు అది అర్థం చేసుకోలేకపోయారు. పాపము వారిలో ప్రవేశించింది. పాపము ద్వారా మనుష్యులకును దేవునికిని మధ్యగా ఈ యొక్క ఒక అడ్డుగోడలాగా పాపం నిలిచిపోయింది. పాపము వలన మనుషులు దేవుణ్ణి చూడలేకపోతున్నారు. దేవునితో సహవాసం కలిగి ఉండట్లేదు. కనుకన ఈ పాప ప్రక్షాళన కొరకు, పాప ప్రాయశ్చిత్తం కొరకు, ఎటోన్మెంట్ కొరకు యేసుప్రభు పంపబడ్డాడు మనుష్య రూపంలో. ఆయన బలియాగము, రక్తము శిలువ మీద చిందించడం ద్వారా దానిని నమ్ముట ద్వారా ఎవరైతే నమ్ముతారో ఆ మనుష్యులకు వారికి విశ్వాసులని మనం పేరు పెట్టవచ్చు. ఆ విశ్వాసులకు దేవునికి తిరిగి సత్సంబంధం ఏర్పడుతుంది. అంటే మనము దేవునితో సహవాసం కలిగిన వారు. ఇప్పుడు మనం ఈరోజు ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మనం యేసు ద్వారా దేవునికి విన్నపం చేసేటువంటి ఆ గొప్ప ధన్యతనిచ్చాడు. దేవుని చిత్తములో అది జరుగులాగాన మనం ప్రార్థన చేయాలి. ఒక్కడే మనుషులకును దేవునికిని మధ్య ఒక్కడే ఈ మధ్యవర్తి, ఆయనే నరుడైన యేసుక్రీస్తు అని వ్రాయబడింది. క్రీస్తు యేసను నరుడు అని వ్రాయబడింది. ఇంకా ఎవరి ద్వారా కూడా ఈ పిక్చర్‌లో రకరకాల దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నారు. వారి ద్వారా ఏమి ఈ పాప ప్రాయశ్చిత్తం ఎటోన్మెంట్ జరగదు. యేసు వద్ద మాత్రమే జరుగుతుందని ఈ పిక్చర్‌లో మనం చూస్తున్నాం. పాత నిబంధన కాలంలో పాపానికి ప్రాయశ్చిత్తం ఏ విధముగా జరగవలనో దేవుడు నిర్ణయించాడు. మనము చాలా కాలం కిందట పుస్తకంలో కూడా రాసాము. యోమ్ కిప్పూర్ అంటే పాప ప్రాయశ్చిత్తం. ఎటోన్మెంట్, దాన్నే ఎటోన్మెంట్ అంటాం. కిప్పూర్ అంటే హీబ్రూలో కవరింగ్ చేయడం. ఎటోన్ ప్రాయశ్చిత్తములో దేవునికి జంతు బలులు అర్పించడం అనేది అది జరిగేది గానీ, అది ఒక తాత్కాలికమైనటువంటి పాప ప్రాయశ్చిత్తమే. ఇశ్రాయేలీయుల పండుగల్లో అది 6వ పండుగగా మనము చూస్తున్నాం. 7 పండుగల్లో ఇది లాస్ట్ బట్ వన్. లేవీకాండము 16:30లో మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మల్ని పవిత్రపరచుకున్నట్లు మీ నిమిత్తము పాప ప్రాయశ్చిత్తము చేయబడెను. అది తెలుగులో క్లియర్‌గా లేదు కాబట్టి గూగుల్ ట్రాన్స్‌లేషన్‌లో నేను చూసాను. అదెలా ఉందంటే, ఆ దినమున అంటే డే ఆఫ్ ఎటోన్మెంట్ దినమున యాజకుడు మిమ్ములను పవిత్రపరచుటకు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. అందువలన మీరు యెహోవా దృష్టిలో మీ పాపములన్నిటి నుండి నిర్దోషులుగా ఉందరని ఇశ్రాయేలీయులకు దేవుడు సలహా ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ విధముగా ఇశ్రాయేలీయులందరికి కూడా పాప ప్రాయశ్చిత్తం జరగాలి అంటే మరి యాజకుడు పవిత్రపరచాలి బలుల ద్వారా. లేవీకాండము 17:11లో ద బ్లడ్ ఈస్ ది లైఫ్ ఆఫ్ ది బాడీ. రక్తము దేహమునకు ప్రాణము.
ఈ మీ మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయేటకై ఈ రక్తాన్ని మీకు ఇచ్చాను. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. అందుకనే జంతువుల్లో నిష్కల్మషమైనవి గొర్రెలు, మేకలు, ఆహ్, పరి ఆహ్, మ జబ్బులు లేనివి, కొంత శుద్ధిగా ఉన్నవి మాత్రమే వారు బలియాగం ఇస్తారు. లేవికాండం 23, 27లో 7వ నెల 10వ దినమున పాప నిమిత్తమై ప్రాయశ్చిత్త దినం, డే ఆఫ్ అటోన్మెంట్ జరపాలని వ్రాయబడింది. సో, ఈ పాప ప్రాయశ్చిత్తాన్ని మనము లేవికాండము 16వ అధ్యాయం అంతా చూడొచ్చు. ఈ పాప ప్రాయశ్చిత్తము పాత నిబంధన కాలంలో ఏ విధముగా జరిగేది అనే దానిని మనము స్టడీ చేయాలంటే లేవికాండం 16వ అధ్యాయం అంతా కూడా పూర్తిగా చదవలను. 5-11 వరకు కూడా మనకు కావాల్సినటువంటి విషయాలు ఉన్నవి. 5వ వచనంలో ఏమిచ్చాడంటే, ఇశ్రాయేలీయులు ఒక ర్యామ్‌ని తీసుకురావాలి. ర్యామ్ అంటే పొట్టేలు. ఆ పొట్టేలుని తీసుకొచ్చి ముందు పాప పరిహారార్థ బలి చేయాలి. తర్వాత 2 మేక పిల్లలని తీసుకురావాలి. మేక అన్నది ఇక్కడ గొర్రెలని లేదు. మేక పిల్లలు దహన బలిగా ఒక పొట్టేలుని అంటే 2 మేక పిల్లలు, ఒక పొట్టేలు. ఆ విధంగా తీసుకురావాలి. మేక పిల్లలని వాటి గురించి మనము స్టడీ చేయబోతున్నాం. 2 మేక పిల్లల గురించి. ఆ పొట్టేలుని మామూలుగా అక్కడ బలి ఇవ్వడము అనేది జరుగుతుంది. అయితే యాజకుడు, ప్రధాన యాజకుడైనటువంటి అహరోను కుటుంబం కొరకు ఒక కోడెను అర్పించాలి ముందుగా. వాళ్ళ సమస్త పాపాల నిమిత్తము ముందు యాజకుడు అర్పించాలని 6వ వచనంలో రాయబడింది. ఈ 2 మేక పిల్లలను తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారం వద్ద, ద్వారం వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. ఇప్పుడు వీటిలో ఇంకా సింపుల్‌గా నేను చెప్పేస్తాను. వీటికి చీటీలేస్తారు. ఒక చీటీ మీదేమో ప్రభు వస్తుంది. రెండవ చీటీ ఏమో స్కేప్ గోట్ అంటే దాన్ని మనము అజాజేల్ అని మనం అనొచ్చు. ఈ స్కేప్ గోట్ ఏంటంటే ముందు ఈ ప్రభు మేక పిక్చర్‌లో చూపించేస్తాను. ప్రభు మేక బలియాగం అయిపోతుంది. ఇక్కడ లేవికాండము లో మనం చూసేదేంటంటే 2 మేకల గురించి మనం పరిశీలన చేస్తున్నాం. ఈ 2 మేకల్లో ఒక మేక లార్డ్స్ మేక అంటే ప్రభువు యెహోవా మేక. రెండవది స్కేప్ గోట్. అది ఆ స్కేప్ గోటు కొంచెం బ్లాక్‌గా ఉంది కలర్‌లో. లార్డ్స్ మేక కొంచెము బ్రౌనిష్ కలర్‌లో ఇక్కడుంది. అంటే 2 మేకలని తీసుకొచ్చి ఆ యాజకుడు అక్కడ బలియాగము చేసేటువంటి విధానంలో ఏం చేస్తారంటే, ఒక మేకని అంటే ప్రభువు మేకని దాన్ని బలి ఇచ్చేస్తారు. దాని రక్తము ద్వారా ప్రోక్షణ చేసి, ఆ పాప ప్రాయశ్చిత్తం నిమిత్తము ఏం చేయాలో ప్రత్యక్ష గుడారంలో చల్లడము, ఆ విధముగా బలియాగముగా ప్రజలందరి పాపములు కొరకు అన్నట్టుగా బలిచ్చేస్తారు. దాన్ని ఆ మేకని ప్రభువు మేక అంటారు. అది అది చనిపోయిన తర్వాత రెండవ మేక స్కేప్ గోట్ లేక అజాజేల్‌ని తీసుకొచ్చి అజాజేలు మీద చేతులు దాని మీద ప్రోక్షించి తల మీద యాజకుడు చేతులుంచి దాని మీదకి ఇశ్రాయేలీల పాపాలన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు. బదిలీ చేసేస్తాడు. అంటే ఏంటి? ఒక 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 మేక బలి అయిపోయింది. ప్రభువు మేక. గాడ్స్ గోట్. ఇక్కడ గొర్రె పిల్లని రాయబడలేదు. గోట్. ఆ బలియాగం అయిపోయిన తర్వాత ఆ రక్తాన్ని కూడా కొంత భాగము ఈ మేక పైన వేసి ఇక్కడ దీనిని శుద్ధీకరణ చేసి ఇశ్రాయేలీల పాపాలన్నిటిని కూడా చేతులేసి ఈ విధముగా బదిలీ చేస్తాడు. ఇశ్రాయేలీల పాపాలన్నిటిని కూడా ఈ యొక్క అజాజేల్ మీద ఉంచి వాటిని ఆ మేకను అరణ్యంలోకి పంపించేస్తారు. అప్పుడు మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 మేకలు కూడా 2 మేకల్లోనూ ప్రభువు శిలువ కార్యాన్ని స్టడీ చేయబోతున్నాం ఇప్పుడు. ఒకటి
అజాజల్ అంటే ఇది ఇశ్రాయేలీయుల పాపాలని మోసే బలి పశువు. బలి పశువు స్కేప్ గోట్ని బలి పశువు అంటారు. ఇది ఇశ్రాయేలీయుల పాపాలన్నిటిని కూడా బలి పశువుగా మోసుకొని అరణ్యంలోకి దాన్ని పంపించేస్తారు. దీని ఖచ్చితమైన అర్థం ఒక డిబేటబుల్. అయితే ఇదే క్రైస్తవులుగా మనము ఇదే ఏ విధంగానే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభువు స్కేప్ గోట్‌లోను అంటే ఈ యొక్క బలి పశువు అజాజేల్‌లోను ఉన్నాడు. అదే విధముగా లార్డ్స్ గోట్ ప్రభువు మేకగా కూడా యేసు ప్రభువుని చూడవచ్చు. ముందుగా మనము ఇక్కడ చూసినట్లయితే జీసస్ ఈజ్ అవర్ స్కేప్ గోట్. మన పాపాలన్నిటిని కూడా ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అలాగా యేసు ప్రభువు మన పాపాలన్నిటిని కూడా మోస్తున్నాడు. ఆ అరణ్యములోకి ఆయన వెళ్ళలేదు కానీ ఊరికి చివర గవికి బయట ఆయన్ను తీసుకెళ్ళి కల్వరి కొండ మీద సిలువేశారు. ఈ ఈ అజాజల్ని మా పాపాలు అన్ని దాని మీద పెట్టి మా యాజకుడు దాన్ని కొంతమంది చేత అరణ్యంలోకి పంపించేస్తారు. అది నెంబర్ 1 పాయింట్. రెండవది ఈ స్కేప్ గోట్ గురించి కూడా మనం చూస్తే స్కేప్ గోట్ అంటే బలి పశువు. యేసుప్రభు శిలువ మీద బలియాగం అయిపోయాడు. ఆ ఈ బలికి తేబడినటువంటి పశువుని గాడ్స్ ల్యాంబ్ అంటారు. గాడ్స్ గోట్ లేకుంటే దేవుని మేక. ఈ దేవుని మేకగా ఉన్నటువంటిది బలైపోతుంది, రక్తం చిందించేస్తుంది. అంటే యేసుప్రభు బలి పశువుగా ఉన్నాడు. అంటే పాప పరిహారార్థమై ఆయన శిలువ మీద మరణించాడు. అదేవిధంగా మన పాపాలన్నీ కూడా శిలువ మీద మోశాడు. బల పశువుగా బలి పశువుగా యేసు ప్రభువు 2 విధాలుగా కూడా ఆయన్ని మనము చూడవచ్చును. అంటే స్కేప్ గోట్ బలియాగం అయిపోయాడు, బలి పశువు అయిపోయాడు. అదేవిధంగా దేవుని మేక బలి అర్పణ అయిపోయాడు. పాపాలన్నీ మోసుకునే విధముగా అజాజేల్గా ఆయన శిలువ మ్రాను మీద మన పాపాలన్నీ భరించాడు. గొర్రె ఈ మేక అరణ్యంలోనికి వెళ్ళిన విధముగా యేసు ప్రభు గవిని యొద్ద అంటే ఊరికి బయట సిలువ వేయబడ్డాడని మనము గమనించాలి. సో యేసు ప్రభు పాప భారాన్ని మోస్తున్నటువంటి దేవుడు మేక, లార్డ్స్ గోట్, బేరింగ్ ఆల్ ఆఫ్ అవర్ సిన్స్. ప్రధాన యాజకుడు బలిపశు తల మీద చేతులెత్తి ప్రజల పాపాలన్నింటినీ కూడా ఒప్పుకొని వాటి మీద మేకకు తరలిస్తాడు, ఆ స్కేప్ గోట్ మీదకి, ఆ బలి పశువు మీదకి. అందువలన యేసు ప్రభుని స్కేప్ గోట్గా కూడా చూడవచ్చు. యేసు ప్రభుని దేవుడు మేక, గాడ్స్ గోట్గా చూడవచ్చు. అలాగే ఆయన బలి పశువు అంటే స్కేప్ గోట్ అజాజల్. ఆయన తెలుగులో కొంచెం అర్థం అవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక గాడ్స్ గోట్, అదేవిధంగా స్కేప్ గోట్ అనే మాటలను గుర్తుపెట్టుకోండి. స్కేప్ గోట్ అంటే బలి పశువు ఆ పాపాలని మోసుకుపోతుంది. అదేవిధంగా గాడ్స్ గోట్ బలియాగం అయిపోతుంది. ఈ రెండు మేకల యొక్క పనిని యేసుప్రభు నిర్వర్తించేస్తాడు. సో యేసుప్రభు మన సమస్త మానవాళి పాపాలను కూడా ఆయన మోసుకొని వాటిని అన్నిటినీ కూడా తొలగించేశాడు. అందువల్ల మన పాపాలని మనం భరించవలసిన అవసరం లేదు. యేసుప్రభువే మన పాపాలని భరించాడు కాబట్టి ఇంక మనము పనిష్మెంట్ పొందవలసినటువంటి అవసరం లేదు. సో జీసస్ యాక్టెడ్ యాజ్ గాడ్స్ గోట్, బలియాగం అయిపోయాడు, రక్తం చిందించేశాడు. అండ్ ఆల్సో హీ క్యారీడ్ ఆల్ అవర్ సిన్స్ లైక్ ద అజాజల్, స్కేప్ గోట్ అనమాట. అజాజల్ అనేది తెలుగులో ఉండదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అజాజల్ అని ఉంటుంది. సో బలి పశువు పాప నిర్మూలన చేసి స్కేప్ గోట్ పని, అజాజేల్ పని రెండు యేసు ప్రభువు చేయడాన్ని మనము లెవిటికస్ 16లో మనం చూడవచ్చు.
లేవి కాండము 16లో ఈ చీటీలు వేసినప్పుడు ఒక మేక మీద యెహోవా పేరట చీటీ వస్తుంది. ఆ మేకని యెహోవా మేకని బలిగా అర్పించేస్తారు. తర్వాత ఇంకొక చీటీని అజాజేల్ ఇంకో మేక మీద వేసినప్పుడు అది చీటీ వచ్చినటువంటి మేక దాన్ని అజాజల్ అంటారు. ఈ అజాజల్ మేక పాపాలని మోసుకుని అరణ్యంలోకి వెళ్ళిపోతుంది. సో, అజాజెల్ అంటే ఇంగ్లీష్‌లో ఉంటుంది. తెలుగులో దాన్ని అజాయేల్ అని కూడా అనవచ్చును. సో, జీసస్ యాక్టెడ్ యాస్ స్కేప్ గోట్ అజాయెల్. అజాయెల్ అంటే పాప భారాన్ని మోసుకొని పోయేవాడుగా ఆయనున్నాడు. జీసస్ యాక్ట్స్ యాస్ గాడ్స్ గోట్. అంటే ప్రభు యొక్క మేక. ప్రభు యొక్క మేక అంటే బలైపోతుంది. ప్రభు యొక్క మేక బలైపోతుంది. ఆ రక్త ప్రోక్షణను బట్టి ఆ రెండవ మేక అజాజేల్ మీద ప్రోక్షిస్తారు. ఆ ప్రోక్షణ అయిపోగానే దాన్ని అరణ్యంలోకి తోసేస్తారు. అంటే యేసు ప్రభు 2 రకాలుగా కూడా ఆయన ఈ మేకల్లాగా ఆయన బలియాగం అయిపోయాడు శిలువ మీద. అంటే ఈ ఫుల్‌ఫిల్డ్ ది ప్రొఫెసీ ఆఫ్ one aspect, that is the sacrificing his life. Like the God's goat, దేవుని మేక బలియాగం అయిపోయింది. రక్తం చిందించింది. రెండవది రెండో స్కేప్ గోట్‌గా అలాగ అజాజేల్‌గా ఆయన్ని ఎందుకు మనం ఆయనకు ఆ పదాన్ని అనువర్తిస్తున్నామంటే, అజాజేలు పాపాల భారాల్ని మోసుకుపోతుంది. యేసుప్రభు రక్తం చిందించాడు. కనుకనే మన పాప భారాన్ని కూడా ఆయన శిలువ మీద మోసాడు కాబట్టి, మన అజాజేలు యేసు ప్రభువు పాప భారములను మోసుకొని పోయేటువంటి వాడు. జంతువులను బలిచ్చేటప్పుడు స్లాటర్ హౌస్‌లో మీరు చూస్తే చాలా అవి ఫోర్సిబుల్‌గా వాటిని బలివ్వాలి. ఇష్టపూర్వకంగా రావు. కానీ మన ప్రభువు ఇష్టపూర్వకంగా మన కొరకు బలియాగం అయిపోయాడు. దేవాది దేవునికి మనం వందనాలు తెలియజేయాలి. అంటే ఆదివారం నాడు చేసేటువంటి డిస్కషన్‌లో పస్కా గొర్రె పిల్ల అక్కడ చూస్తాం. టోర్నమెంట్‌లో గొర్రె పిల్లను చూడం గానీ, మేకలను చూస్తున్నాం. అంటే ఇంకా మనము ఒక ర్యాము, బుల్లు, ఎద్దు అవి కూడా బలి అర్పణలవుతాయి. కానీ ఇశ్రాయేలీయుల పాపాలందరి కొరకు కూడా బలియాగం చేయడానికి ఈ 2 మేకల్ని సిద్ధం జేస్తారు. ఈ 2 మేకలు కూడా పాపాలకు బలి ఇవ్వడము ఒక మేక, గాడ్స్ గోట్. రెండవది దేవుని మేక. రెండవది స్కేప్ గోట్, పాపాలను మోసుకుపోయినటువంటి గొర్రెగా మనం అర్థం చేసుకోవాలి. యేసుప్రభు మన కొరకు శిలువ మీద మరణించాడు అన్నది లాంబ్ ఆఫ్ గాడ్. అది పస్కా గొర్రె పిల్ల అంటాము. కానీ అది పస్కా పండుగ నాడు యేసుప్రభుని పస్కా గొర్రె పిల్లగా మనం చూస్తున్నాం. పస్కా గొర్రె పిల్ల పండుగ నాడు అది ఏ విధంగా నెరవేరింది అన్నది డీప్ డిస్కషన్‌లోకి వెళతాం సండే నాడు. అయితే ఈరోజు మీరు నేర్చుకునేదేంటంటే, ఏ ఆరో పండగైనటువంటి ఎటోన్మెంట్‌లో, డే ఆఫ్ ఎటోన్మెంట్‌లో వారు చేసేది 2 మేకలను బలి ఇచ్చుట. 2 మేకలలోనే యేసుప్రభుని చూస్తున్నాం. పస్కా గొర్రెపిల్లలో కూడా పస్కా పండుగలో యేసుప్రభుని దేవుని గొర్రెపిల్లగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ గొర్రె పిల్లలు, 2 మేకలు, ఈ యొక్క పశువులలో రక్త ప్రోక్షణ అనేది జరిగింది. అయితే ఈ రక్త ప్రోక్షణ తాత్కాలికంగా ఎటోన్మెంట్‌ని చేస్తుంది. అయితే కంప్లీట్ ప్రాయశ్చిత్తం జరగాలి అంటే యేసుప్రభు రక్తము, పరిశుద్ధుని రక్తము చిందింపబడకుండా రక్షణ లేదు కాబట్టి, పాప క్షమాపణ లేదు కాబట్టి, యేసుప్రభుని దేవుడు మన కొరకు బలియాగం చేసేసాడు. అజాజేల్ అంటే స్కేప్ గోట్, బలి పశువు. పశువులు ఆ యొక్క పాపాలన్నిటిని కూడా పోయేటువంటి ఆ స్కేప్ గోట్‌ని అజాజెల్ అని అంటాం. అజాజెల్‌ని తెలుగులో స్కేప్ గోట్ అంటే, స్కేప్ గోట్ అయిపోయాడంటే అర్థం ఏంటంటే బలైపోయాడురా వీడు అంటామనమాట. ఎవరో చేసిన దానికి బలైపోయాడు.
ఈ బలి పశువు మోసుకుని పోతుంది. అయితే పాప పాప పరిహారార్థ బలి అది గాడ్స్ గోట్ చేస్తుంది. గాడ్స్ గోట్ బలి అయిపోతుంది. పాపాలను తీసుకొని పోయేది బలి పశువు, స్కేప్ గోట్ అంటాం. ఈ స్కేప్ గోట్లో ఉన్న అజాజల్ని కొన్ని అదర్ సోర్సెస్లో, అదర్ థియలాజికల్ సబ్జెక్ట్స్లో యేసు ప్రభువుగా చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ థియాలజీలో, వేదాంతంలో యేసుప్రభు ఒక బలి పశువు అని వాళ్ళు చెప్పుకోరు. పాపాలకి ప్రాయశ్చిత్తం చేసేవాడిగా కాకుండా ఆయన్ని భావించరు. అది ఒక సాతానుగా అజాజేల్ని చూస్తారు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు. అలాగే జూయిష్ థియాలజీలో అజాజేల్ అనే పేరు కొన్ని యూదు పురాణాల్లో ఉంటుంది. ఈనోకు గ్రంథం అని, దిగ్గజాల గ్రంథం అని, అంటే జూయిష్ మైథాలజీలో ఈనోకు గ్రంథము, బుక్ ఆఫ్ జైంట్స్ దిగ్గజాలు పెద్దోళ్ళు గ్రంథం అని, ఇంకా అదర్ నకిలీ గ్రంథాలలో వేరు వేరు కథలు ఉన్నాయి ఈ అజాజేల్ గురించి. వాటిలో మెయిన్గా పడిపోయినటువంటి ఏంజల్, ఫాలన్ ఏంజల్, పైనుంచి కిందకి పడవేయబడినటువంటి ఫాలన్ ఏంజల్ అని కొంతమంది ఈ గ్రంథాల్లో ఉంటాయి. ఏదేమైనప్పటికీ అజాజేల్ మేక అది దయ్యము అవ్వచ్చు, లేకుంటే పడిపోయినటువంటి దేవదూత అవ్వచ్చు అనే గ్రంథాల్లో, ఇతర గ్రంథాల్లో ఉన్నప్పటికీ ఇది బైబిల్లో ఎక్కడా కూడా ఈ విషయాలు లేవు. బైబిల్లో ఒకే ఒకటి ఉంది. అజాజేల్ అనేది ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, తెలుగు బైబిల్లో కూడా లేదు. విడిచిపెట్టే మేక అని ఉంటుంది. విడిచిపెట్టే మేక అంటే ఒకటి బలైపోయింది, ఒకటి విడిచిపెట్టబడింది. విడిచిపెట్టబడిన మేక అది యేసు ప్రభువే, అది మన పాపాలను మోసుకుంటూ వెళ్ళింది అనే భావనలో ఈ యొక్క లెసన్ ముందుకు వెళ్ళింది. ఆయన చిందించిన రక్తము ద్వారా మన పాపాలు తొలగింపబడుతున్నాయి. మన పాపాలు తొలగించబడడం వల్ల దేవునితో మనకు సమాధానం కలిగింది. అందువలన దేవుడు మన పాపాలని క్షమిస్తున్నాడు. అదే బైబిల్ నొక్కి వక్కాడిస్తుంది. ఇంకా దెయ్యాల గొడవ, ఫాలన్ ఏంజల్స్ గొడవ అవి వేరే ఇతర గ్రంథాల్లో ఉంటాయి. కానీ ఈ అజాజేల్ అనేది తెలుగులో కూడా ఉండదు బైబిల్లో. అది ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. విడిచిపెట్టబడిన ద గోట్ విచ్ ఈస్ లెఫ్ట్ అవుట్ టు ది విల్డర్నెస్, అది అజాజేలు. అంటే అజాజేలు పాపాలను మోసుకుపోతుంది యేసు ప్రభు. అలాగే పాపాలకి పరిహారం అయిపోయింది గాడ్స్ గోట్, దేవుని మేక, అది బలి అయిపోయింది, రక్తం చిందించేసింది. అంటే యేసుప్రభు రక్తం చిందించాడు. నెంబర్ 1, పాప క్షమాపణ మనకి ఆ రక్తం వల్ల కలుగుతుంది. నెంబర్ 2, మన పాపాల వల్ల వచ్చేటువంటి శిక్ష ఆయన భరించేస్తాడు. మన పాపాలను భరించాడు. ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లలాగా అరణ్యంలోకి దాన్ని పంపించేస్తారు. అంటే అరణ్యంలోకి దూరంగా వెళ్ళిందంటే అర్థం యేసు ప్రభు కూడా హెబ్రీ పత్రికలో రాసిబడినటువంటి విధంగా ఆయన అవుట్ సైడ్ ది సిటీ, గవి అని అంటాడు, అవుట్ సైడ్ ది సిటీలో ఆయన్ను మరి సిలువ వేయడం అనేది జరిగింది. ఈ విధంగా కొన్ని కాంప్లికేటెడ్ టాపిక్స్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క థియాలజీ ఒక్కొక్కలాగా ఉంటుంది. వేదాంత శాస్త్రం చదువుకునే వాళ్ళకి తెలుస్తుంది. అయితే మనకు ఇది చాలా డీపెస్ట్ నాలెడ్జ్. ఇందాక చెప్పినటువంటి వాక్యంలో ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానము కలిగి ఉండవలెను, సత్యము తెలుసుకోవాలని ఆయన అనుకుంటున్నాడు. మనం ఆ సత్యాన్వేషణలోనే ప్రతి మెసేజ్ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించును గాక.